నమస్తే అందరికీ. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుకున్నానండి. అలా ముచ్చటేందనంటే ఒక గొప్ప మనసున్న వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇగ ఇయాల రేపటి కాలంలో అంత గొప్ప మనసున్న వ్యక్తి అయితే ప్రజలందరికీ అంత సేవ చేసే వ్యక్తి గురించయితే శానా అరుదు అనే జెప్పుకోవాలి. ఆయననే కరోనా కష్టకాలంలో చాలామంది ప్రజలకు దేవుడు లెక్క సాయం చేసిండనమాట. దేవుడు లెక్క నిలబడి ఎక్కడున్నా గానీ ఎంత మందికైనా సరే ఆయన నిలబడతా, అండగా ఉంటా అని చెప్పి మరి సాయం చేసిండు. ఈయన చేసిన సేవలకు గాను ప్రపంచవ్యాప్తంగానే అందరూ ప్రశంసల వర్షం కురిపిచ్చిర్రు. ఇగ ఈయనని గొప్ప మనసున్న వ్యక్తి లెక్క, పిలిస్తే పలికే దేవుడు లెక్క అందరూ భావించిర్రు. ఇప్పటికీ ఆయనని దేవుడు లెక్కనే కొలుస్తున్నారనమాట. ఆయన ఎవరో కాదు, మన అందరికీ తెలిసిన సోను సూద్ సార్ అనమాట. రీసెంట్‌గా ఇంకో చిన్న పిల్లగాడి ప్రాణాలు కాపాడేందుకు కూడా ఈయన ముందుకొచ్చిండంట. జైపూర్‌లో ఒక చిన్న పిల్లగాడి ప్రాణాలు కాపాడేందుకు గది కూడా ఆ ప్రాణాలతో ఆ పిల్లగాడు కొట్టుమిట్టాడుతున్నాడంట. గది కూడా చాలా అరుదైన వ్యాధి అంట ఈ పిల్లగాడికి. గది ఏందనంటే స్పైనల్ మస్కులర్ ఆథ్రోపీ టైప్ 2 అనే రోగంతోని ఈ పిల్లగాడు పోరాడుతున్నాడంట. ఈ పిల్లగాడి ప్రాణాలు కాపాడేందుకు గది కూడా ప్రపంచంలోనే ఖరీదైన ఇంజెక్షను తేవాలని చెప్పేసి గది కూడా ఎంత అనుకుంటున్నారు? 17 కోట్లంట. 17 కోట్లు ఎట్లనైనా సమకూర్చాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడంట. కేవలం 3 నెలలలో 9 కోట్లు ఈయన సమకూర్చిండంట కూడా. ఆషామాషా ఏంది గిదేమన్నా? ఆషామాషి విషయం కూడా కాదు, గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి. లచ్చలు కూడా కాదంట వాయమ్మని, కోట్లంట మరి. ఇన్నరు కదా. గంత మంచి వ్యక్తి అసలు ఏడనైనా ఉంటారా? ముచ్చట పక్కకు పెడితే 9 కోట్లు సేకరించిన తర్వాత ఈయనని ఎంతమందో పొగుడుతున్నారనమాట. ఆయన ఏం చేసేటందుకనే సిద్ధంగా ఉన్నాడు ఆ పిల్లగాడి కోసం. రీసెంట్‌గా మరో 9 మంది ప్రాణాలు కూడా కాపాడిండంట. గట్లనే పైసలు లేక పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆళ్ళు బలి కాకూడదని వాళ్ళకు మద్దతును కూడా ఇచ్చినాడు. గొప్ప మనసున్న వ్యక్తి లెక్క అందరూ కొలుస్తుంటే ఒక వర్గం మాత్రం ఈయనని వ్యతిరేకిస్తున్నదన్నమాట. వాస్తవమే చెప్పుకోవాలి. ఏది ఎట్లయితే ఏంది కానీ మొత్తానికి ఇంత గొప్ప మనసున్న వ్యక్తి మీద పొగడకపోయినా పర్లేదు కానీ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎట్లా కనబడుతున్నదంటే వాళ్ళు చేయడానికి ముందుకు రారు కానీ వేరేటోళ్ళు చేస్తుంటే కుళ్ళుకుంటున్నారంట, లేదంటే ఓర్చుకోలేనితనం అన్నట్టుగానే ఉన్నది. ఏదేమైతే ఏమైంది కానీ ఇంత గొప్ప వ్యక్తి గురించి మనం తప్పుడు ప్రచారాలు కానీ తప్పుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దేవుడు కూడా క్షమించాడు. ఇట్లాంటివి చేయకుండా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం.